ఎందుకు గణపురంలో మనం గెలవాలి, ఏ విధంగా కడియం సిఆర్ మోసం చేసిండు అన్ని విషయాలు మా రాజన్న క్లియర్గా చెప్పిండ్రు. రాజన్న త్యాగం చేస్తేనే కడియం సిఆర్కి టికెట్ వచ్చింది. మనందరం కూడా గులాబీ జెండాకు అండగానే మొత్తం ఈ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కడియం సిఆర్ గారిని నన్ను గెలిపించడం జరిగింది. గణపురం గడ్డ 2001 నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పార్టీ కేసీఆర్ గారు పిలుపునిచ్చిన ప్రకారం ఆనాడు టీఆర్ఎస్ కావచ్చు, ఈనాడు బీఆర్ఎస్ కావచ్చు, పరీక్షా సమయంలో కష్ట సమయంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వెంటనే నిలబడ్డది. 2004లో మొట్టమొదటిసారి గులాబీ జెండా తీసుకొని విజయ రామారావు గారిని ఇక్కడికి వస్తే అందలం ఎక్కించింది గణపురం గడ్డ. రెండోసారి 2012లో తెలంగాణ ఉద్యమం అయిపోయిందని చెప్తే ఉద్యమం అయిపోలే, ఖచ్చితంగా అంటే ఇచ్చిన తెలంగాణని వెనక్కి తీసుకుంటే సకల జనులు సమాయత్తమై పోరాటం చేస్తుంటే ఆనాడు రాజీనామా చేస్తే 2012లో మరొక్కసారి గులాబీ జెండాకు అండగా నిలబడ్డది గణపురం గడ్డ. మూడోసారి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా గెలవాలంటే మరోసారి గెలిపించింది కూడా గణపురం గడ్డ. మూడోసారి, నాలుగోసారి కేసీఆర్ గారికి గులాబీ జెండాకి ఆశీర్వాదం ఇచ్చింది 2018లో. మొన్న 2 సంవత్సరాల క్రితం జరిగిన 2023 ఎన్నికల్లో కూడా వరంగల్ జిల్లా మొత్తం కూడా రేవంత్ రెడ్డి మాటలకు కాంగ్రెస్ మాటలకు మోసపోతే చైతన్యవంతమైన గణపురం గడ్డ మాత్రం కేసీఆర్కి అండగా నిలబడ్డది. గులాబీ జెండాకే ఓటేసిండ్రు. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో పరీక్ష సమయాల్లో కష్ట సమయాల్లో కేసీఆర్ గారికి గులాబీకి అండగా నిలబడ్డ గణపురం బిడ్డలకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కడియం సిఆర్కి ఏం తక్కువ చేసినామని ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారిండు. ఆయన చెప్తా ఉన్నాడు, నేను మొత్తం కూడా ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చింది నేనే, అభివృద్ధి చేసింది నేనే అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నాడు. ప్రజలకు మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి నేనేం చెప్తే అదే సోషల్ మీడియాలో చెప్పుకుంటే నడుస్తా అని చెప్పేసి అంటున్నాడు. నేనే మొత్తం కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిన దేవాదులకు సృష్టికర్తలు నేనే అని చెప్పి కూడా చెప్పుకుంటున్నాడు. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయితే చంద్రబాబు నాయుడు ఆనాడు దేవాదుల కోసం హెలికాప్టర్లో పోయి శంకుస్థాపన చేసి వచ్చిండు. 2002 నుంచి 4 వరకు తట్టెడి మట్టి కూడా దేవాదులో తీయలే. 2004లో నాటి తెలుగుదేశం ఓడిపోయి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు, కడియం సిఆర్ అధికారంలో లేడు. 2009లో ఆనాడు 2004లో ఇక్కడ మన విజయ రామారావు గారు గెలిచారు. 2009లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆనాడు గెలిచింది డాక్టర్ రాజయ్య గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచారు. అంటే 2004లో మన ఎమ్మెల్యేగా విజయ రామారావు ఉన్నాడు, కడియం సిఆర్ లేడు. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు, కడియం సిఆర్ లేడు. 2012లో ఎన్నిక అయితే ఆనాడు కూడా కడియం సిఆర్ ఓడిపోయాడు, మళ్ళా గెలిచింది కూడా రాజయ్య గారే. 2014లో ఎమ్మెల్యేగా రాజయ్య గారే, 2018లో ఎమ్మెల్యేగా రాజయ్య గారే. మరి నువ్వు ఎప్పుడు నీళ్లు ఎట్లా తీసుకొచ్చినావు చెప్పు బిడ్డ. 2004 నుండి 2009, 2012, 2014, 2018లో నువ్వు ఎమ్మెల్యేనే కాదు, ఎక్కడ నువ్వు పని చేయించినావు, ఎక్కడ దేవాలయ నీళ్ళు తీసుకొచ్చినావు చెప్పు.
నేను తీసుకొచ్చినా అంటున్నాడు. ఈ ప్రాంతానికి 2004 నుంచి 2014 వరకు ఆనాడు రాజశేఖర రెడ్డి ఉండి కొన్ని తీసుకొస్తే 50,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు వచ్చినాయి. 2014 తర్వాత 2023 వరకు 9.5 సంవత్సరంలో దరిదాపుగా 20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు కేటాయిస్తే ఇవాళ ఇక్కడున్న రిజర్వాయర్లు కానీ, ఎత్తిపోతలు కానీ, ఇక్కడున్న కాలువలు కానీ, ఇక్కడున్న మోటార్లు కానీ, నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన 42 కిలోమీటర్ల టన్నెల్ కానీ డబ్బులు ఇచ్చింది, టెండర్ వేసింది, పని చేపించింది కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసి అయినా కూడా నేనేదో సృష్టి కొడతా అని చెప్పేసి రోజుకోసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఏనాడు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తేలే, ఈ ప్రాంతం కోసం పట్టించుకోలే. అదేవిధంగా గణపురం గురించి కూడా చాలా చెప్తా ఉన్నాడు. నీవు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు కదా, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నావు కదా, గణపురానికి మొన్న రాజయ్య గారు ఉన్నప్పుడు ఇచ్చిన డిగ్రీ కాలేజ్ తప్ప ఒక్క డిగ్రీ కాలేజ్ అన్న నువ్వు తీసుకొచ్చినవా? ఒక జూనియర్ కాలేజ్ కానీ లేకపోతే ఇతర విద్యా సంస్థలు ఎక్కడన్నా ఈ గణపురానికి కానీ గణపురం నియోజకవర్గంలో ఎక్కడన్నా ఒక్కటి తీసుకొచ్చినవా? నువ్వు రా, దమ్ముంటే మేము చూపిస్తున్నాం. ప్రతి ఒక్క ఉన్నత విద్యా సంస్థ, అది మోడల్ స్కూల్ కావచ్చు, లేకపోతే ఇతర జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఎక్కడైనా నీ శిలా పలుకోమంటే చూపించు. డిగ్రీ కాలేజ్ తీసుకురాని చాతగాని విద్యాశాఖ మంత్రి నువ్వు. అంతేకాదు, ఇది మున్సిపాలిటీ అవుతుందంటే మున్సిపాలిటీ జీవో వచ్చిన తర్వాత కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మున్సిపాలిటీ తీసుకొద్దాం, వద్దు రామన్న అని చెప్పేసి బతిలాడి ఆ యొక్క జీవోను తొక్కిపెట్టింది నువ్వు కాదా? గణపురం అభివృద్ధికి అడ్డుపడ్డది నువ్వు కాదా? కావాలంటే ఇలా కేటీఆర్ గారితో మాట్లాడి వినిపిస్తాం. అదేవిధంగా 100 పడకల బెడ్ హాస్పిటల్ వస్తే హరీష్ రావు దగ్గర గారికి వచ్చి జీవో వచ్చిన తర్వాత రాజన్న వస్తే ఇద్దరం కలిసిపోతే ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తున్నట్ట, అవకాశం వస్తున్నట్ట, ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఆనాడు శంకుస్థాపన చేయకుండా అడ్డుపడ్డది నువ్వు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. డిగ్రీ కాలేజ్ వస్తే అడ్డుపడతావు, మున్సిపాలిటీ చేస్తే అడ్డుపడతావు, 100 పడకల ఆసుపత్రి వస్తే అడ్డుపడతావు. నీళ్లు తెచ్చిన చరిత్ర నీది కాదు. మరి గణపురం అభివృద్ధి చేసినని చెప్పేసి ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నావు అని నేను అడుగుతున్నా. లేదు, ఇలా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తానని చెప్పేసి నువ్వు పోయినావు. ఆ కాంగ్రెస్ నేను చెప్తున్నా, ఇక్కడున్న అక్కజనులకు కానీ అన్నదమ్ములందరూ కానీ అనేక హామీలు ఇచ్చింది కదా, ఏదన్నా హామీ నెరవేర్చిందా? కేసీఆర్ గారు ఇవ్వలేదు. 2,500 రూపాయలు నేను తప్పనిసరిగా ఇస్తా అని చెప్పేసి మనందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. గణపురం అక్కజనులు చైతన్యవంతులు కాబట్టి కాంగ్రెస్ కు ఓటేయలే. 2,500 వచ్చినాయి అక్క ఎవరికన్నా? వచ్చినాయి 50 ఎవరికన్నా? వచ్చినాయి 2,500? ఒకవేళ 2,500 ఎవరికైనా వచ్చినట్లయితే కాంగ్రెస్కి వేయండి, లేకపోయినట్లయితే మన కారు గుర్తుకేయండి.